ఆయన ఒకప్పుడు ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికై గులాబీవాసి మంత్రివర్గంలో ఛాన్స్ కొట్టేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా ప్రతిపక్షంలో ఉండటంతో ఆయనకు దిక్కు తోచటం లేదు. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా హస్తం గూటికి చేరుతున్నా తాను మాత్రం ఎటూ పోలేక దిక్కులు చూస్తున్నారు. ఒక పార్టీలోకి వెళ్దామంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రమ్మంటున్నారట. మరి పార్టీ నువ్వు మాకు వద్దంటున్నారట. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయన వద్దంటున్న పార్టీ ఏది? వాచ్ ది స్టోరీ. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద ఫిరాయింపుల వ్యవహారం జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వలసలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కారు దిగి హస్తం గూటికి చేరారు. మరికొంతమంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నాయకత్వం సంప్రదింపులు కొనసాగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్లోకి ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్ అవుతున్నారు. అయితే మాజీ మంత్రి మల్లారెడ్డి కొంతకాలంగా పార్టీ మారాలని ప్రయత్నాలు చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ గా చర్చలు సాగుతున్నాయి. అయితే మల్లారెడ్డి ఎప్పటికప్పుడు ఆ పార్టీలోకి వెళతారు, ఈ పార్టీలోకి వెళతారు అన్న ప్రచారం జరుగుతుందే గాని ఏవి కూడా మల్లారెడ్డికి వర్కౌట్ కావడం లేదట. దీనితో మల్లారెడ్డి పొలిటికల్ స్టెప్స్ పై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు మల్లారెడ్డి చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదట. ఇక్కడ లాభం లేదనుకుని ఏకంగా బెంగళూరు వెళ్లి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కూడా మల్లారెడ్డి మంతనాలు జరిపారు. కానీ ఆయనకి అటువైపు నుంచి రెడ్ సిగ్నల్ వచ్చిందట. కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లోకి రాకుండా తనకు బ్రేక్ వేస్తున్నారని సన్నిహితులతో వాపోతున్నారట మల్లారెడ్డి. మరోవైపు బీజేపీలోకి వెళ్లాలంటే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రావాలని మల్లారెడ్డికి ప్రతిపాదన వెళ్లిందట. ఆ ప్రపోజల్ పై మల్లారెడ్డి వెనక్కు తగ్గారట. కాంగ్రెస్ బీజేపీలోకి వెళ్లడానికి వీలు కాని పక్షంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీని లీడ్ చేయాలనే ప్రయత్నం కూడా చేశారట మల్లారెడ్డి. కానీ ఆ ప్రయత్నం కూడా మల్లారెడ్డికి కలిసి రాలేదని పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల జంపింగ్ మొదలు కావడంతో మల్లారెడ్డిలో మదనం మొదలైందట. ఇప్పుడు ఉన్న పార్టీలోని సహచరులతో నా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని వాపోతున్నారట మల్లన్న. అందరూ ఎవరిదారు వాళ్ళు చూసుకుంటున్నారు, మేరా నెంబర్ కవ్వాయేగా అంటూ నిట్టూరుస్తున్నారట మల్లారెడ్డి. అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. కానీ మల్లారెడ్డికి మాత్రం గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. ఎటు పోలేని పరిస్థితుల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి తనకు, తన కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న ఆందోళన మొదలైందట. ఒక్కడినే అయితే మరోలా ఉండేది. తనతో పాటు అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా ఉండడం కొంత ఇబ్బందికరంగా మారిందని మల్లారెడ్డి వాపోతున్నారట.